ఈ వీడియోలో శాతం ఆధారంగా పద సమస్యలు ఎలా చేయాలో నేర్చుకుందాం. దీనిని ఇంగ్లీష్లో పర్సంటేజ్ వర్డ్ ప్రాబ్లమ్స్ అని అంటారు. ఒక ఉదాహరణ చూడండి. హేమంత్ నిన్న 30% తగ్గింపు లేదా డిస్కౌంట్తో 6 జామ పండ్లను 12.6 రూపాయలకు కొన్నాడు. ఈరోజు ప్రత్యేక ఆఫర్ ముగిసింది కాబట్టి 2 జామ పండ్లను పూర్తి ధర కొన్నాడు. అయితే ఆ 2 జామ పండ్ల ధర ఎంత? మళ్ళీ ఒకసారి గమనించండి. హేమంత్ అనే వ్యక్తి 30% తగ్గింపుతో 6 జామ పండ్లను కొన్నాడు. ఎంతకు? 12.6 రూపాయలు కొన్నాడు. అయితే మరుసటి రోజు 2 జామ పండ్లను పూర్తి ధర కొన్నాడు. అయితే ఆ 2 జామ పండ్ల ధర ఎంత అనేది మనం కనుక్కోవాలి. ముందుగా 6 జామ పండ్ల యొక్క పూర్తి ధరను ఎక్స్ అనుకుందాం. అయితే 30% డిస్కౌంట్తో కొన్న ధర ఎంత అవుతుంది? ఎక్స్ మైనస్ 30/100 ఇంటూ ఎక్స్ అవుతుంది. ఎందుకంటే ఈ 6 జామ పండ్ల యొక్క పూర్తి ధర ఎక్స్ అనుకున్నాం. కాబట్టి 30% డిస్కౌంట్తో కొంటే ఈ పూర్తి ధరలోంచి ఆ డిస్కౌంట్ని తీసేస్తే డిస్కౌంట్తో కొన్న ధర వస్తుంది. ఎలా అంటే మీరు ఒక షాప్కి వెళ్ళి 10 రూపాయల వస్తువును 1 రూపాయి డిస్కౌంట్తో కొన్నారు. అంటే మీరు కొన్న ధర 9 రూపాయలు అవుతుంది. అంటే పూర్తి ధరలోంచి డిస్కౌంట్ని తీసివేయగా వచ్చే ధరను ఇప్పుడు మనం కనుక్కోవాలి. ఇక్కడ పూర్తి ధర ఎక్స్ అవుతుంది. అలాగే డిస్కౌంట్తో కొన్న ధర 30% ఎక్స్ అవుతుంది. కాబట్టి ఎక్స్ నుంచి 30% ఎక్స్ని తీసివేస్తున్నాం. జాగ్రత్తగా గమనించండి. ఎక్స్ మైనస్ 30/100 ఇది సూక్ష్మీకరిస్తే ఏమవుతుంది? 0.3 అవుతుంది. కాబట్టి ఎక్స్ మైనస్ 0.3 ఎక్స్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ నుంచి 0.3 ఎక్స్ని తీస్తున్నాం. అంటే 1 నుండి 0.3ని తీసివేయాలి. ఎందుకంటే ఎక్స్ అంటే ఇక్కడ 1 ఎక్స్ అవుతుంది. కాబట్టి 1లోంచి 0.3ని తీసివేయండి. ఎంత అవుతుంది? 0.7 అవుతుంది. కాబట్టి 0.7 ఎక్స్ మిగులుతుంది. ఇప్పుడు ఇచ్చిన ప్రశ్న ప్రకారం 6 జామ పండ్లను 30% డిస్కౌంట్తో 12.6 రూపాయలు కొన్నాడు. కాబట్టి 0.7 ఎక్స్ ఈక్వల్ టు 12.6 అవుతుంది. ఇప్పుడు ఎక్స్ ముందున్న 0.7ని మనం తీసివేసి ఎక్స్ విలువను మాత్రం కనుక్కోవాలి. దీనికోసం సమీకరణానికి రెండు వైపులా 0.7తో భాగిద్దాం. అప్పుడు ఏమవుతుంది? 0.7 ఎక్స్ బై 0.7 ఈక్వల్ టు 12.6 బై 0.7 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 0.7 0.7 కొట్టివేస్తాం. కాబట్టి ఏం మిగులుతుంది? ఎక్స్ ఈక్వల్ టు 12.60 బై 0.7 అవుతుంది. ఇక్కడ పాయింట్ని తీసివేయాలంటే లవం మరియు హారం రెండింటిని ఒకే సంఖ్యతో గుణించాలి. లవం మరియు హారాన్ని 10తో గుణించాలి. అప్పుడు దీని విలువ మారదు, అలాగే ఇక్కడ ఉన్న పాయింట్ని తీసివేయచ్చు. కాబట్టి లవం మరియు హారాన్ని 10తో గుణిద్దాం. ఏమవుతుంది? 12.6 ఇంటూ 10 126 అవుతుంది. అలాగే 0.7 ఇంటూ 10 7 అవుతుంది. ఇప్పుడు 126/7 మిగిలింది. దీనిని భాగహారం చేయాలి. ఇక్కడ 126/7 తీసుకుందాం. ముందుగా 12ని తీసుకుందాం. 7 ఒకట్లు 7 అవుతుంది. 12 నుంచి 7 తీసేస్తే 5 మిగులుతుంది. ఇక్కడ పక్కనున్న 6ను కిందకు దించుకుంటాం. ఇప్పుడు 56 7లో ఎన్నిసార్లు పోతుంది? 8 సార్లు పోతుంది. 7 8 56. కాబట్టి 56 మైనస్ 56 0 అవుతుంది. ఇక్కడతో భాగహారాన్ని ఆపేద్దాం. కాబట్టి దీని విలువ ఎంత అవుతుంది? 18 అవుతుంది. కాబట్టి ఎక్స్ విలువ 18 అయ్యింది. ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి? ముందుగా మనం తీసుకున్నాం 6 జామ పండ్ల యొక్క పూర్తి ధరను ఎక్స్ అనుకున్నాం. కాబట్టి 6 జామ పండ్ల యొక్క పూర్తి ధర ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. ఇది ఈక్వల్ టు 18 అవుతుంది. అంటే 6 జామ పండ్ల యొక్క పూర్తి ధర 18 రూపాయలు. అయితే ఒక జామ పండు యొక్క పూర్తి ధర ఎంత అవుతుంది? 18/6 చేయాలి. ఇది ఈక్వల్ టు 3 అవుతుంది. కానీ మనకు ప్రశ్నలో ఇచ్చింది 2 జామ పండ్ల యొక్క పూర్తి ధరను కనుక్కోవాలి. కాబట్టి ఒక జామ పండు యొక్క ధర 3 రూపాయలు అయితే 2 జామ పండ్ల యొక్క ధర ఎంత అవుతుంది? 2 ఇంటూ 3 ఈక్వల్ టు 6 అవుతుంది. కాబట్టి
2 జామ పండ్ల యొక్క పూర్తి ధర రూ. 6 అవుతుంది. లెక్కను మళ్ళీ ఒకసారి చూద్దాం. హేమంత్ 30% తగ్గింపుతో 6 జామ పండ్లను రూ. 12.60 కొన్నాడు. అయితే మరుసటి రోజు ఆఫర్ లేకపోవడం వల్ల 2 జామ పండ్లను పూర్తి ధరకే కొన్నాడు. అయితే ఆ 2 జామ పండ్ల యొక్క పూర్తి ధర ఎంత అనేది కనుక్కోవాలి. ముందుగా 6 జామ పండ్ల యొక్క పూర్తి ధరను ఎక్స్ అనుకుంటాం. అలాగే 30% డిస్కౌంట్తో కొన్నాడు కాబట్టి దాని విలువ 0.7x వచ్చింది. కాబట్టి ఇచ్చిన దత్తాంశం ప్రకారం 30% డిస్కౌంట్తో 6 జామ పండ్లను రూ. 12.60 కొన్నాడు. కాబట్టి 0.7x = రూ. 12.60 అవుతుంది. ఎక్స్ పక్కనున్న 0.7ను తీసివేయడానికి మనం రెండు వైపులా 0.7చే భాగిస్తున్నాం. అప్పుడు x = 12.6/0.7 మిగిలింది. ఇక్కడ పాయింట్ను తీసివేయడానికి లవం మరియు హారాన్ని 10తో గుణిస్తున్నాం. ఇక్కడ లవం మరియు హారం రెండింటిని ఒకే సంఖ్యతో గుణించడం వల్ల దాని విలువ మారదు. కాబట్టి 126/7 వచ్చింది. దీని సమాధానం 18 వచ్చింది. అంటే 6 జామ పండ్ల యొక్క పూర్తి ధర రూ. 18 అయ్యింది. ఇలా వచ్చిన తర్వాత ఒక జామ పండు యొక్క పూర్తి ధరను కనుక్కోవాలి. ఎంత అవుతుంది? 18/6 = రూ. 3 అవుతుంది. ఇప్పుడు ఒక జామ పండు యొక్క ధర రూ. 3 అయితే 2 జామ పండ్ల యొక్క ధర రూ. 6 అవుతుంది. కాబట్టి 2 జామ పండ్ల యొక్క పూర్తి ధర రూ. 6. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? శాతం అనే అంశంలో పద సమస్యలు ఎలా చేయాలో ఉదాహరణతో నేర్చుకున్నాం.